కమింగ్ టు ఫోర్త్ న్యూస్, క్రిస్టియన్స్ గా మారిన ఎస్సీలకి రిజర్వేషన్ల తొలగింపు అంశంపై పోరాటాన్ని ఉధృతం చేసింది బీఆర్ఎస్. మతం మారిన ఎస్సీలకి రిజర్వేషన్లు తొలగించాలన్న సుప్రీం తీర్పుపై జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం వేసినటువంటి అధ్యయన కమిటీ ముందు తమ వాదనలు వినిపించారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కూడిన 4 సభ్యుల బీఆర్ఎస్ బృందం కమిషన్ ఎదుట హాజరై మతం మారిన ఎస్సీలకి రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేసింది. క్రైస్తవం స్వీకరించినప్పటికీ ఎస్సీల సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదని వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను కమిటీకి అందజేసింది. ఇక ఈ అంశంలో 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆర్టికల్ 15 ప్రకారం ఎవరైనా ఏ మతమైనా స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేశారు. మతం మారిన కారణంగా ఎస్సీలు రాజ్యాంగ హక్కుల్ని కోల్పోతున్నారని వాదించారు. వెంటనే నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా బాలకృష్ణన్ కమిషన్ను విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్ బృందం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశంపై అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతుల్ని కూడా కమిషన్ ముందుంచింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మతం మారిన ఎస్సీలకి ఇంకా కూడా రిజర్వేషన్ కల్పించాలంటూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ పోరుబాటకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరై ప్రస్తుతం క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తూ అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మతం అనేది ఒక వాళ్ళ యొక్క నమ్మకం, వ్యక్తుల యొక్క నమ్మకం, లేకపోతే ఒక సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క నమ్మకం. కానీ కులం అనేది సామాజిక వాస్తవికతను అద్దం పడుతుంది. మతం మారినంత మాత్రాన ఆ దళితులనే వాళ్ళు వాళ్ళపైన సమాజం వాళ్ళని చూసే కోణం అనేది మారదు. సో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు తప్పకుండా ఎదుర్కొంటూనే ఉంటారు. సో నమ్మకానికి ఈ వాస్తవికతకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులను, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం సొల్యూషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ హక్కులను వాళ్ళకు పొందేలా అవకాశం ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పోరాడుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జాతీయ కమిషన్కి సంబంధించినటువంటి జస్టిస్ బాలకృష్ణన్ దగ్గరకు వెళ్ళి ఆ నివేదికను కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అంటే మతం మారిన వాళ్ళు కావచ్చు, అదే మతంలో అంటే క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందువుల్లో ఉన్నటువంటి దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఒక నివేదిక తయారు చేసి ఆ జస్టిస్ కమిషన్ ముందు ఉంచినటువంటి పరిస్థితి. సో ఈ అంశం పైన వాళ్ళకి 1950లో రాజ్యాంగం ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తూనే వీళ్ళకు ఎస్సీ హోదా కల్పించాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎంతకైనా పోరాడతాం అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట.